సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. సామెతల గ్రంథం 22:28 బైబిల్ చెప్తున్నమాట, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ఆమేనండి. ఇంకోసారి వాక్కు వింటున్న సోదరి సోదరులరా, ఈ రాత్రి పొలిమేర రాతిని తీసివేయకూడదు, లేదు పొలిమేర రాతిని కదిలించకూడదు అనే మాట గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులు. ఏ పొలిమేర రాతిని కదిలించకూడదు? 5 విషయాలు. ఈ రాత్రి ఒక 40 నిమిషాలు లోపు నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రియులు. ఈనాడు పొలిమేర రాతులు కదిలిపోతున్నాయండి. పొలిమేర రాతులు కదిలిస్తున్నారు చాలామంది. పొలిమేర రాతులని ఇష్టం వచ్చినట్టు జరిపేస్తున్నారు చాలామంది. అయితే సామెతల గ్రంథంలో దేవాది దేవుడు చెప్తాడు, పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు. సామెతల గ్రంథం అత్యంత శ్రేష్టమైన గ్రంథం అని చెప్పాలండి. ఒక్క మాట 14 సార్లు ఈ పుస్తకంలో కనబడుతుంది. ఏంటంటే యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము, ద ఫియర్ ఆఫ్ జెహోవా అనే మాట 14 సార్లు సామెతల గ్రంథంలో కనబడుతుంది ప్రియులు. సామెతల గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే క్రమశిక్షణ గ్రంథము అని కూడా దీన్ని పిలుస్తారు. సామెతల గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెడ్డ స్త్రీతో ప్రారంభించబడి మంచి స్త్రీతో ముగించబడిన పుస్తకం సామెతల గ్రంథం ప్రియుల. ఇలాంటి అమూల్యమైన పుస్తకంలో ఎన్నో విషయాలు రాస్తూ ఈ రాత్రి మనం చదువుకున్న మాట, పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు. ఏంటి పొలిమేర రాయి? ఈ రాత్రి 5 సాదృశ్యాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులను. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుకునగలిగితే, ఇదే సామెతల గ్రంథం 23:10లో పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుమో. వింటున్నారా? 22:28లో కూడా పొలిమేర రాతిని తీసివేయకూడదు. 23:10లో కూడా అంటాడు పొలిమేర రాతిని తీసివేయకూడదు. వినండి జాగ్రత్తగా. పొలిమేర రాయి హీబ్రూ భాషలో గెబూల్ అని పిలిచారండి. గెబూల్ అంటే పొలిమేర రాయి. మనందరికీ పరిచయమే. పొలాలకి పొలిమేర రాళ్ళు ఉన్నాయి, మన గృహాలకి పొలిమేర రాళ్ళు ఉన్నాయి. 5 అంతస్తులు 3 అంతస్తులు 20 అంతస్తులు కట్టించిన కింద పొలిమేర రాయి సరిహద్దు రాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ప్రియుల. నేను అంటాను, దేవుడు నిర్ణయించిన సరిహద్దు కదిలిస్తున్నావేమో, దేవుడు వేసిన పొలిమేర రాయిని తీసేస్తున్నావేమో.
ఈ రాత్రి పొలిమేర రాయి ఎన్నో సాదృశ్యాల అర్థాలు ఉన్నాయి. అవసరమైన సంఘానికి అవసరమైన 5 విషయాలు ఈ రాత్రి నేర్చుకుందాం ప్రియులను. దేవుడు మొట్టమొదటి మనిషిని తన పోలిక చొప్పున చేసుకుని ప్రక్కటెముగులోంచి హవ్వను తీసి ఏదైనా తోటలో అన్నీ ఇచ్చి ఒక పొలిమేర రాయి హద్దులాగా వేసాడు. ఏంటో తెలుసా? ఆ తినవద్దన్న పండు తినొద్దు, ఇది పొలిమేర రాయి, అది సరిహద్దు రాయి. అయితే ఆదాము హవ్వలు ఆ పొలిమేర రాయిని కదిలించేసారు ప్రియులారా. ఆ పొలిమేర సరిహద్దు రాయిని దేవుడిచ్చిన ఆ హద్దును చెరిపేసి తినవద్దన్న పండు తినేసి సిగ్గు తెలుసుకొని ఏదేను తోటలో నుంచి గెంటి వేయబడి ఆ దినం నుంచి స్త్రీకి ఈ రోజు వరకు కూడా ప్రసవ వేదన, పురుషుడికి చెమటోర్చి కష్టపడే స్థితి, ఆ దినాన పురాతన పొలిమేర రాయిని కదిలించినట్టుగా దుర్వ్యసనాలకి లోనైపోయిన చాలామంది హద్దులు దాటి ప్రియులరా. బైబిల్ గ్రంథంలోనే ఆహాబు నాబోతు పొలాన్ని కోరుకుంటే నాబోతు అన్నాడు, ఇది మా పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న సరిహద్దు, ఇది పురాతనమైన పొలం, నేను నీ హద్దులకి మార్చను, నేను నమ్మను. సరిహద్దు పొలిమేర రాతిని కదిలించి చెరిపేసుకొని ఆ ఆస్తిని సమకూర్చుకున్న ఆ వ్యక్తులు ఏమయ్యారో బైబిల్ గ్రంథంలో నేను మీకు చెప్పాల్సిన పని లేదండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో కూడా బైబిల్ చెప్తున్న మాట, తన పొరుగు వాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. మీరు కూడా ఆమేన్ అంటారు బిగ్గరగా. ప్రియులారా, చూసారా దేవుడు ఎంత కఠినంగా కాదని ఉన్నదన్నట్టు చెప్పేస్తాడు అంతే. అది నీ కఠినం అనిపిస్తుంది, నాకు కఠినం అనిపిస్తుంది, కానీ సరిహద్దు రాయి లేదా పొలిమేర రాయి కదిలించిన తీసేసిన శాపగ్రస్తుడు అవుతాం, శాపగ్రస్తుడు వాళ్ళు అవుతాం అన్న సంగతి తెలిసి కూడా ఈనాడు చాలామంది పొలిమేర రాళ్ళు తీసేస్తున్నారండి, సరిహద్దు రాళ్ళు తీసేస్తున్నారు. ఆత్మీయమైన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ రాత్రి నేను ఒక 5 విషయాలు చెప్తాను ప్రియులను. ఒక నది గట్ల మధ్య ప్రవహిస్తేనే పంటలకు నీళ్ళు వస్తుంది, కానీ గట్లు తెగిపోతే వరద అంటారు ప్రియులను. ఆ వరదే అస్సాం రాష్ట్రాన్ని ఈ దినాన్ని ఎంతగా దారుణంగా మార్చేసిందో. మన జీవితంలో కూడా పురాతనమైన పొలిమేరల మధ్య ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితం కూడా సరిహద్దు మధ్య ఉండాలి. నీకు అన్నీ తెలుసని, నువ్వేదో అన్నీ నేర్చేసుకున్నావని, నీకేదో అన్నీ పెరిగిపోయినాయి అని, అనుభవం పెరిగిపోయింది, ప్రార్థన పెరిగిపోయింది, ఏదో పెరిగిపోయిందని పొలిమేర రాతిని సరిహద్దు రాళ్ళను నువ్వు కదిలిస్తే శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలు అని బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది ప్రియులారా. రోడ్ల మీద డివైడర్లు ఎందుకు వేసారో తెలుసా అండి? అటు కారు ఇటు రాకూడదు, ఇటు లారీ అటు వెళ్ళకూడదు, అందుకే మధ్యలో హద్దు వేసారు ప్రియులారా. ఆ డ్రైవింగ్ చేసే హద్దుకి ఒక జానడు ఒక అడుగు యువతలకే ఉండి డ్రైవింగ్ చేయాలి, కానీ హద్దు దాటి అవతలకి వెళ్ళిపోతే పొలిమేర రాతిని కదిలిస్తే వాడు చస్తాడు, వాడి కుటుంబము అన్యాయం అయిపోతుంది ప్రియులారా. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకొని వెళ్ళిపోతే మనకి రోడ్డు మీద హద్దులు ఉన్నాయి, పొలాలకు హద్దులు ఉన్నాయి, నదులు దాటలా, సముద్రము దాటకుండా ఇసుకను దేవుడు సరిహద్దుగా వేసాడని బైబిల్ చెప్తోంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ పొలిమేర రాతిని కదిలిస్తున్నావో, ఏ సరిహద్దు రాయిని కదిలిస్తున్నావో, ఈ దినాన నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకుంటే అప్పుడు అభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ రోజున హద్దులు చెరిగిపోతున్నాయండి. ఒక భర్త అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి, ఒక భర్త భార్యకి నచ్చడంలా అక్రమ సంబంధానికి వెళ్ళిపోయింది. కట్ల పాముని ఒక గ్లాసులో దాచిపెట్టి భర్తని మత్తుతో నింపి ఆ మత్తులో కట్ల పాము చేత కాటేపించి చంపించింది ప్రియులరా. ఎంత హద్దు దాటింది ప్రియులరా. ఈ దినాన కుటుంబాల్లో సరిహద్దులు దాటుతున్నారు, కాపురాల్లో సంసారాల్లో చివరికి ఎంత దారుణం దిగజారిపోయిందంటే సంఘాల్లో కూడా భ్రష్టత్వం వచ్చింది ప్రియుల. సరిహద్దులు దాటేస్తూ, భక్తిలో దాటేస్తూ, వ్యక్తిగతంగా నచ్చింది చేసేస్తూ, పురాతనమైన రాతులను కదిలిస్తూ, శాపాన్ని తెచ్చుకుంటూ శాపగ్రస్తులుగా మారుతున్న దుర్దినాలలో దేవునితో మాట్లాడుతున్న మాట, పురాతనమైన సరిహద్దు కదిలించబాకు. ఎన్నో ఉదాహరణలున్నా నేను అన్నిటినీ చెప్పలేను, వెళ్దాం. 5 విషయాలు పురాతన
పొలిమేర సరిహద్దులు పురాతన లేదు, పొలిమేర రాతిని కదిలించొద్దు అని అంటే ఏవి కదిలించకూడదో అవసరమైనవే తెలిసినవే 5 మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. నెంబర్ 1, ద్వితీయోపదేశ కాండాన్ని ఒక్కసారి మనం చదవగలిగితే నేను మీకు ఒక రిఫరెన్స్ చదివిస్తా, దానికి నేను ఒక పేరు పెడతా ప్రియులరా. కనుక 5 రకాలని వాటిని మనం కదిలించకూడదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావమ్మా, ఆత్మలో వర్ధిల్లుతావు, లేదు భౌతికంగా కూడా నువ్వు అభివృద్ధి పొందుతావు. నెంబర్ 1, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకోగలిగితే, ద బుక్ ఆఫ్ జిఠరానిమి చాప్టర్ 4 వర్స్ 2, ద్వితీయోపదేశ కాండం 4:2, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అందరు వినండి, వాటిని గైకొనుట యందు నేను నీకు ఆజ్ఞాపించిన మాటతో, వినండి, దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. చేతుల్లో బాధ్యత బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, ఏది నీ సరిహద్దులోకి కలుపుకోబాకు, ఏది తీసివేయబాకు. మొదటిగా ఏది ఏ పొలిమేరను కదిలించొద్దంటే, వినండి, దేవుని వాక్యపు పొలిమేరను కదిలించొద్దు. దేవుని వాక్యపు పొలిమేరని కదిలించొద్దు. ఈ వాక్యంలోకి ఏది కలపబాకు, ఈ వాక్యంలో నుంచి ఏది తీసివేయబాకు, కదిలించబాకు. దీన్ని శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలి అవుతావు. కలపకూడదు, వాక్యంలో తీసివేయకూడదు. దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా మార్చేస్తున్న రోజుల్లోకి వచ్చామండి. నీకు నచ్చింది నీకు, నాకు నచ్చింది నాకు, నీ సంఘానికి నచ్చింది నీకు, నా సంఘానికి నచ్చింది నాకు. ఇది ఎలా పడితే అలా మార్చేసేది కాదు ప్రియులారా. అందుకే దేవుడు ఊరికనే రాయిలా, పొలిమేర రాతిని కదిలించొద్దు. ఏంటా పొలిమేర? దేవుని వాక్యం అనే పొలిమేరని ఈ దినాన సత్యాన్ని సత్యంగా ప్రకటించలేక, ఈ దినాన కొరతదనం పేరుతో, వినాలి వినాలి వినాలి, కొరతదనం పేరుతో సత్యాన్ని వదిలిపెట్టి ప్రియులరా, ఈ వాక్యంలోనికి ఎన్ని కలుపుతున్నారో, ఎన్ని తీసేస్తున్నారో ప్రియులరా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవగలిగితే, ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 1 వర్డ్స్ ఫ్రమ్ 8 and 6, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్తగాక మరొక్కటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు ఏమవుతాడో తెలుసా? శాపగ్రస్తుడు. అయ్యో, పౌలు గారు ఎంత వివరంగా రాసినాడండి. ఆయన అంటున్నాడు, మీకు ప్రకటించిన సువార్తగాక ఇంకో సువార్త చివరికి పరలోకం నుండి వచ్చిన దూత చెప్పినా సరే, డోంట్ ఫాలో దెమ్, దాన్ని అనుసరించడానికి లేదు. ఇదే పొలిమేరను కదిలించేయడం ప్రియులారా. ఇది ఈ వాక్యంలో నుంచి పొలిమేరలను కదిలిస్తూ నన్ను మాట్లాడినివ్వాలి ప్రియులారా. వాక్యం ఉన్నది ఉన్నట్టు మనం చదువుకోవడం చేతగాక, ఈ వాక్యంలో ఉన్నది పాటించడం చేతగాక, ఈ వాక్యంలో రాసున్నది వివరంగా నేర్చుకోవడం చేతగాక, వాళ్ళు కొత్త బోధ చెప్పారండి, వీళ్ళు కొత్త బోధ చెప్పారండి, ఆయన కొత్త విషయం చెప్పాడండి, ఈమె కొత్త విషయం చెప్పిందండి. ఇదే వాక్యపు పొలిమేరలను కదిలించేస్తున్నాం. పాత నిబంధనలో శాపగ్రస్తుడవును కాకంటే పాత నిబంధనలో కొట్టాయి అని అనుకుంటావేమో. మరి పౌలు గారే అంటున్నాడుగా గలతీయులకు రాసిన పత్రికలో, మేం ప్రకటించిన సువార్త గాక అసలు పరలోకం నుండి దూతొచ్చి చెప్పిన శాపం అది. వాక్యపు పొలిమేరను, వాక్యపు పొలిమేర రాయిని కదిలించొద్దు ప్రియులరా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా ఇదే మాట క్లియర్ ఇంచుమించు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనాలు,
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, అందరూ వినండి, వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, ఇదే వాక్యపు పొలిమేరల రాయిని కదిలించడం అంటే. వాక్యంలో కలుపుతున్నావు, వాక్యమును తీసివేసిన ఎడల ఎంత శాపమో చూడండి. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అయ్యో, అదేంటయ్యా? వ్యభిచారం చేస్తే కదా, దొంగతనం చేస్తే కదా, పొరుగు వంద ఆశిస్తే కదా, అల్లరితో కూడిన ఆటపాటలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంభమో, కామ వికారమో, కక్షల, విమతములు, మోసము, స్వార్థమో, ఇవి కదా, ఇవి ఉంటే కదా అక్కడికి వెళ్ళాం. అవి మానేసావు, కానీ పొలిమేర రాయిని కదిలిస్తున్నావుగా. వాక్యంలో ఒకటి ఉంటే ఒకటి లేదంటున్నావు, ఇంకోటి లేదు దాన్ని తీసుకొస్తున్నావు, నీకు అనుకూలమైనట్టుగా నువ్వు మలుచుకుంటున్నావు, కలిపేస్తున్నావు, తీసేస్తున్నావు. నీవంతా పర్ఫెక్టే, కానీ వాక్య ప్రకారం లేదు నీ ప్రవర్తన, వాక్య ప్రకారం లేదు నీ విశ్వాస జీవితం, వాక్య ప్రకారం లేదు నీ పోకడ. అందుకు నీకు అక్కడ చోట్లేదు. డోంట్ ఎలో, నీకు స్థానం లేదు అక్కడ. వింటున్నారా అమ్మా? పొలిమేర రాతిని కదిలిస్తే ఎంత నష్టం ఉంది తల్లి. నా చేతులు జోడించి మనవి చేస్తాను, నీ పొలిమేర నీ సరిహద్దులోనే నువ్వు ఉందువుగాక. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పొలిమేర రాతిని కదిలించొద్దు, తీసేయొద్దు అంటే రెండవ పొలిమేర రాయి ఏంటి? ఒకటి, దేవుని వాక్యమనే పొలిమేర రాయిని నువ్వు తీసేయొద్దు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రికలను ఒకసారి రండి ప్రియులగా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములను ఒకసారి రాగలిగితే, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 15 and 16. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చదవండి బిగ్గరగా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, అందరూ ఈ మాట వినాలి, మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండను ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు, ఈ మాట నాతో అందరూ చెప్పండి, ఈ మాట నాతో అందరూ చెప్పండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. చేతులను బాగిత బిగరికి స్తోత్రం చెప్పాలండి. రెండవదిగా, ఏ పొలిమేర రాతిని కదిలించొద్దంటే పరిశుద్ధ జీవితపు పొలిమేర రాయిని కదిలించొద్దు. ఆమె బిగ్గరగా. ఏ జీవితపు రాయండి? పరిశుద్ధ జీవితపు పొలిమేర రాయిని కదిలించమాకు. ఇది ఇవి ఎక్కువ జరుగుతుందండి, ఇది ఎక్కువ జరుగుతుంది. అవిధేయులు అయిపోతున్నారు. ప్రారంభంలో ఉన్న విధేయత, నన్ను మాట్లాడినటువంటి ప్రియులు, ప్రారంభంలో ఉన్న విధేయత మధ్యస్థలోకి వచ్చేసరికి అవిధేయులు అయిపోతున్నారండి. రక్షణ పొందినప్పుడు ఉన్న విధేయత, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విధేయత, అవిధేయులైన ప్రవర్తన పూర్వపు అజ్ఞాన దశలో మీకుండన ఆశలను అనుసరించే మరలా రిపీట్ అయిపోతుంది. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన దేవుడు గనుక. సామెత ఉంది, తినంగా ఏమ్మా ఏంటయ్యి, అదిగో తిన్నట్టున్నారు బాగా. తినంగా ఏం చేదైనా అంట, గారెలు చేదైన సామెత ఉన్నట్టుగా భక్తి చేయంగా పొలిమేర రాయి ఒక్కొక్కటి తీసేస్తున్నారండి, ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఒక వ్యక్తి అంట చేపలమ్మే కొట్టు పెట్టుకున్నాడంట. వినండి, మీకు అర్థం అవడని చెప్తున్నా ఈ మాట. చేపలమ్మే షాప్ పెట్టాడు, చక్కగా బోర్డు రాయించాడంట, ఇచ్చట తాజా చేపలమ్మ బోర్డును అని పెట్టాడు బోర్డు. మీలాంటి తెలివైన వాళ్ళు ఒక వ్యక్తి అన్నాడంట,
ఇచ్చట తాజా చేపలు అమ్మబడును. ఇచ్చట కాకపోతే అచ్చట ఎచ్చటగా కొట్టే ఆ మాట అన్నాడంట. ఇదేదో బాగానే ఉంది కదా, ఇచ్చట అన్నది బాగాలేదుగా, తాజా చేపలు అమ్మబడిన అంటే సరిపోయేదిగా అంటూ నిజమే, ఇతను మంచి ఆలోచనలు ఇచ్చాడని ఇచ్చట కొట్టేశాడంట. తాజా చేపలు అమ్మబడును అని కనపడుతుంది. మీలాంటి ఇంకా బాగా తెలివైన వ్యక్తి వచ్చి అన్నాడంట, తాజా చేపలు అమ్మబడును. తాజా అంటే నువ్వు ఒక్కడవే నిజమైన వ్యాపారస్తుల్లాగా పక్కన అమ్మే వాళ్ళందరూ మోసం చేస్తున్నట్టు పక్కన వాళ్ళు ఏలెత్తి చూపించే బుద్ధి ఉంది నీలో. తాజా తీసేయి, చేపలను పెట్టు, పక్కనోడు కూడా బాగుంటాడు అన్నాడట. అందరితో సమాధానంగా ఉండాలి, ఇదేదో బాగుందని తాజా కొట్టేశాడంట. చేపలమ్మబడును అని మాత్రమే మిగిలింది. ఇంకో తెలివైనడు వచ్చి అన్నాడట, చేపలు అని నువ్వు రాయాలా, 2 కిలోమీటర్ల దాకా వస్తుంది గబ్బు. ఏం వాసన? చేపల వాసన 2 కిలోమీటర్ల దాకా వస్తుంది. పైగా చేపలను నువ్వు రాయాల, వాసన చూశాక మేము వస్తుంది, తీసే అసందర్భంగా ఉంది. చేపలు కొట్టేశాడు, చేపలు కూడా. ఇంకేం మిగిలిందండి? అమ్మబడును. బాగా తెలివైన వ్యక్తి అన్నాడట, అమ్మకపోతే వరకు నెత్తానికి పెట్టావేంటి నువ్వు? ఇజేవయ్య అదొక్కటేనగానే అమ్మబడిని కూడా తీసేసాడట. ఒట్టి బోర్డు ఉంది. ఇప్పుడు జనం రావటం మానేశారు. ఎందుకో తెలుసా? బోర్డు ఉంది కానీ చేపలు పెట్టాడు. అసలు అమ్ముతాడా, ఏం చేస్తాడు? ఎవరు రాక, ఏమయ్యా పెట్టావు, అమ్ముతావా, ఈ అమ్మేయా, లేకపోతే కొనుక్కుంటున్నావా, లేకపోతే ఊరకనే ఎత్తావు, ఏం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి రాయి అంటున్నారు. మళ్ళీ అర్థమవుతుందా? విశ్వాసపు జీవితాల్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. చక్కగా ఇచ్చట తాజా చేపలు అమ్మబడిన లైన్లో ఉండలేక పొలిమేర రాయి ఇచ్చట కదిలిపోయింది, తాజా రాయి కదిలిపోయింది, చేపల రాయి కదిలిపోయింది, అమ్మబడును రాయి కదిలిపోయింది. ఖాళీ అయిపోయింది భక్తి అంతా, ఖాళీ అయిపోయింది జీవితం అంతా. ఇక అభివృద్ధి ఏది అక్కడ కుంటుపడిపోయింది. వ్యాపారం అంతా అప్పుల పాలైపోయాడు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు విడిచిపెట్టేశారు ఆయన గారిని. నీ జీవితంలో కూడా పొలిమేర రాయిని కదిలించమాకు, పరిశుద్ధ జీవితపు రాయిని కదిలించమాకు. ఉజ్జ కదిలించడానికి ప్రయత్నం చేశాడండి. ముందే చెప్పాడు, మందసం మీద ఎవడు చేయొద్దు, మందసాన్ని పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఈ పొలిమేర రాయిని, పరిశుద్ధపు రాయిని కదిలించేశాడు. ఉజ్జ వెళ్ళేసి పట్టేసుకున్నాడు అంతే. ఏం నోటితో పాపం చేయలే, చూపుతో పాపం చేయలే, నరహత్య చేయలే, ఏం చేయలే. పొలిమేర రాయి కదిలించాడు, పరిశుద్ధమైన మందసాన్ని చేత్తో పట్టుకున్నాడు అంతే. రెండో అవకాశం కూడా రాలా, ఇమ్మీడియట్గా చచ్చిపోయాడండి. ఆ చేతులు జోడించి మనం చేస్తానమ్మా, పొలిమేర రాయిని కదిలించబాకండి, పొలిమేర రాయి జోలికి రావద్దు. నీ పరిశుద్ధత లోపలే నీ ఉందువుగాక. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులను. పొలిమేర రాయిని కదిలించుట అంటే ఏ రాయి అండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవసరమైన మీకు అర్థమయ్యేటట్టు 5 చెప్పి ముగిచ్చేస్తా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 6, 7 వచనాలు చదువు తల్లి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6, 7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని ఎక్కడ కట్టుకోవాలంటండి? నీ చేతికి. రెండో లైన్ బాగా ఉంటుంది, నాతో ఈ మాట చెప్పండి. నీవు దగ్గరగా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. మూడవదిగా ఈ మాటకు ఒక పేరు పెడదాం. మూడవదిగా ఏ పొలిమేర రాయి కదిలించొద్దంటే కుటుంబ విలువల పొలిమేర రాయిని కదిలించవద్దమ్మా. కుటుంబ విలువల పొలిమేర రాళ్ళు కదిలిపోతాయి. దీన్న ఉందా? కుటుంబ విలువలు ఉన్నాయా ఈ రోజున? ఉన్నాయమ్మా. ధర్మశాస్త్రంలో దేవాదేవుడు ఎప్పుడో రాశాడు, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో పెట్టుకో. మొదటిగా. 2, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ కుమార్తె రావచ్చు, కుమారులు అవచ్చు, నీకు ఒక విలువ ఉంది. ఆ విలువపు పొలిమేర రాయిని కదిలించి నువ్వు విలువ లేని వ్యక్తి అవ్వబాకు, విలువ లేని సంసారం అవ్వబాకు, విలువ లేని భక్తి చేయబాకు,
విలువ లేని ప్రార్థన జీవితాన్ని కొనసాగించబాకు. ఒక విలువ, ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కనబడిన వారు. చప్పళ్ళు కొట్టరా బిగ్గరగా. ఈ రోజున ప్రియులరా, తల్లిదండ్రుల భక్తి, తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల భయం ఇంట్లో ఎవరికి రావాలండి? పిల్లలకు ఖచ్చితంగా వచ్చి తీరాలి. పిల్లలకి వాటిని అందించాలి ప్రియులరా. ఒకప్పుడు అండి, ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి, నేను లేవంటలా, కానీ రేర్, వేళ మీదే. ఒకప్పుడు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేది. నేను మిమ్మల్ని అడగాలని కాదు, కానీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందన్న వాళ్ళ చేతుల్లో ఉండి బాగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకేడ తల్లి నీకు అభివృద్ధి? ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండే, ఇప్పుడు ఇంట్లో ఫోన్లు ఉంటున్నాయి. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండే, ఇప్పుడు చాలా మటుకు టీవీలు ఉంటున్నాయి. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయి, ఇప్పుడు చాలా ఇంట్లో అసలు కదిలిపోతున్నాయిగా, అన్ని కదిలిపోయింది. ప్రత్యేకించి పొలిమేర రాయి కదిలిపోయింది పిల్లలు. ఒక మనవడండి నాయనమ్మను అడుగుతున్నాడు. ఆ నాయనమ్మ మనవడిని అడుగుతుంది, ఎరా రోజు కాలేజీకి వెళ్తున్నట్టున్నావు, కానీ నీ మీద కంప్లైంట్లు చెప్తున్నారు, కాలేజీకి అని బైక్ తీసుకుని వెళ్తున్నావు కానీ మొత్తం తిరిగేసి వస్తున్నావు అంటే కాలేజీకి వెళ్తలేదంట అని అంటే, ఆ మనవడు నాయనమ్మని ఏమంటున్నాడు తెలుసా? ముందు తాతయ్యకి చెప్పు బుద్ధి, తర్వాత నాకు చెప్పు అంటున్నాడు వాడు. ఎవరికి చెప్పాలంట? ముందు తాతయ్యకి చెప్పు నాయనమ్మ, నాకు చెబుతూ కానీ తర్వాత ముందు తాతయ్యకి చెప్పు. ఇవి ఏడ్చుకుంటూ వచ్చేసిందండి, మాట్లాడలా. ఈ రోజున అభివృద్ధి, క్షేమము కోరుకుంటున్నావు, కానీ సరిహద్దులోనే ఉన్నావా? పొలిమేరలోనే ఉన్నావా? నీ పొలిమేర రాయి దగ్గరే ఉన్నావా? యాకోబు ఒక రాయిని తీసుకొని వచ్చి తలగడగా పెట్టుకొని నిద్రపోయాడట. చప్పలు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరద. అప్పుడు వచ్చింది ఆయనకి కళ. ఏ కళ వచ్చిందండి? ఒక నిచ్చిన భూమి మీద, భూమి మీద పై కొన దేన్ని అంటిందంట? ఆకాశాన్ని అంటింది. ఆ నిచ్చిన మీద దేవదూతలు ఏమవుతున్నారండి? ఎక్కుచో దిగుచో. పొలిమేర రాతులు కదిలిస్తున్న కుటుంబాలు, కానీ ఒక కుటుంబంలో ఈ కుటుంబ విలువలు అనే పొలిమేర రాయి అలాగే ఉందండి. బైబిల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం చెప్పిన తిమోతికి రాసిన 2వ పత్రికలకు ఒకసారి రండి. మనందరికీ తెలిసిన కుటుంబమే. పురాతన పొలిమేర కథల్లా, కుటుంబ విలువల పొలిమేర రాయి కథల్లా. ఏ కుటుంబము? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించును, అది నీ యందును వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చప్పలు కొట్టడం బిగ్గరగా చప్పలు కొట్టాలి. ఇది పొలిమేర కుటుంబ విలువ రాయి. పౌలు అంటున్నాడు, తిమోతి నీ అవ్వ లోయి, మీ అమ్మగారు యూనికే, ఇప్పుడు నువ్వు 3వ తరం, కానీ రాయి కదల్లా. పొలిమేర రాయి కదిలించలా, నువ్వు కదిలించలా, మీ అమ్మ కదిలించలా, మీ అవ్వ నాటింది దాన్ని. మీకు సంగతి చెప్పనా అండి? తిమోతి కుటుంబం ఇంటర్ క్యాస్ట్ అంటే అమ్మేమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్తుడండి. తల్లి ఏమో మత నిష్ట కలిగిన, భక్తి కలిగిన ఆవిడ. తండ్రి ఏమో ఆయనకి భక్తి తెలీదు, అసలు జవిష్ యూదుల గ్రంథం తెలీదు, యెహోవా దేవుడు అంటేనే తెలీదు. అయినా సరే కుమారుని ట్రాక్ తప్పనివ్వల, కుటుంబ పొలిమేర రాయి కథలనివ్వల. ఈనాడు ఎన్ని కదిలిపోతున్నాయండి. నన్ను మాట్లాడినివ్వండి, దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఏంటో తెలుసా? నేను విమర్శించట్లేదమ్మా, నా చేతులు జోడించి చెప్తా. తండ్రి ఏమో ఇటెళ్తాడు, తల్లి ఏమో ఇటెళ్ళిద్ది, పిల్లలేమో ఇటెళ్తారు. చివరికి ఇది భక్తి జీవితం దాకా వచ్చిందండి. ఆ అయ్యగారు చెప్పేది బాగుంటుంది కనుక నానేమో అటెళ్తాడు, ఈ అయ్యగారు చెప్పేది నాకు నచ్చిందని అమ్మేమో ఇటెళ్తుంది.
వీళ్ళిద్దరు వేస్ట్ కనుక ఇప్పుడు వస్తున్న వాళ్ళు బాగా లేటెస్ట్గా చెప్తున్నారని యూట్యూబ్లకు ఆటికి ఇటుకి అలవాటు పడిపోయి పిల్లలేమో అటు వెళ్తున్నారు. వీళ్ళేమో లోకానుసారంగా తిడుతున్నారా, అట్లా వెళ్తున్నారా? భక్తే, వీళ్ళ రూట్ ఒకటి, వీళ్ళ రూట్ ఒకటి, వీళ్ళ రూట్ ఎటు పోయినా భక్తే కదండి. నేను కాదంటలా, నేను తప్పంటలా, తక్కువ అంటలా. ముందు విశ్వాసం. కానీ ఇవి సంఘాభివృద్ధి కూడికలు కనుక చెప్తున్నా. ఏది పొలిమేరలోనే ఉందా నీ కుటుంబం? నీ కుటుంబానికి విలువ ఉందా? చాలామంది అంటారు మమ్మల్ని భోజనం తీసుకెళ్ళినప్పుడు, ఏంటండి ఈ కుటుంబంలో ఏమన్నా అక్కరుందా ప్రార్థన చేయంటే వాళ్ళు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు ఈ ఇంట్లో ఉండేది ముగ్గురు 3 దారులు అండి, వాళ్ళేమో పలానా, వీళ్ళేమో ఇలానా, వాళ్ళేమో అలానా. ఇంకా మీకు బాగా అర్థం చెప్పాలంటే ఇప్పుడు తెలియదేమో, వీళ్ళేమో బెరాక, వీళ్ళేమో హోసన్న, వీళ్ళేమో పెంతుకోస్తు. అభివృద్ధి తల్లి. మరి వాళ్ళ సిద్ధాంతాలు ఒకటైనాయి, వీళ్ళ సిద్ధాంతాలు ఒకటైనాయి, వీళ్ళ సిద్ధాంతాలు ఒకటైనాయిగా. ఈయనేమో అది చేయకూడదు అంటాడు, ఆయనేమో అది చేయకూడదు అంటాడు, ఈయనేమో ఇది చేయకూడదు అంటాడు. పొలిమేర రాతిలో ఉన్నావా? కుటుంబ విలువలు ఎలాగా ఉన్నాయి? మా అయ్యగారు వస్తేనే ప్రార్థనకు వస్తానంటాడు, కుటుంబంలో చేయటానికి వస్తే మా అయ్యగారు కాదుగా మీరు చేయించుకోండి అంటది ఆవిడ. ఎడిపోతున్నాయి ప్రియులరా. ఏది అభివృద్ధి? భౌతికంగా బాగున్నట్టుకుంటున్నారు కానీ శరీరం లోపల హృదయంలో ఆధ్యాత్మికంగా ఉందా అభివృద్ధి? ఉందా అభివృద్ధి? ఇక్కడ ఇన్నైతే మనందరం వెళ్ళేది, అక్కడ 4 పరలోకాలు లేవండి. సార్వత్రిక సంఘంలోనికి వెళ్ళాలి, స్థానిక సంఘాలను బెటర్. ఈ సంఘం అంటే ఎత్తబడి, ఆ సంఘం ఎత్తబడి, ఈ సంఘం ఏ సంఘం ఎత్తబడిద్దో ముందు ప్రవచన ఈ వాక్యాన్ని బోలినాడు. కుటుంబాలు పాడిపోతున్నాయండి. నా చేతులు జోడించాను, మీ పొలిమేర రాత్రులను కదిలించబాకండి. సిద్ధాంతాలు కొత్తవి వచ్చినాయేమో కానీ, బోధలు కొత్తవి వచ్చినాయేమో కానీ, మనుషులు కొత్త వాళ్ళు వచ్చారేమో కానీ, సేవకులు కొత్త వాళ్ళు వచ్చారో కానీ, బైబుల్ కొత్తది రాలా. కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, దగ్గరగా చప్పలు కొడితే ఉన్నామని మహింపరుద్దాం. 4వ పొలిమేర రాయి ఏంటో మీ ముందుంచుతాను. నేను ముగింపులకు వచ్చేసాను, జాగ్రత్తగా వినండి. 4వ పొలిమేర రాయిని కదిలించొద్దు. ఏంటది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు జాగ్రత్తగా చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్టుగా. అమ్మ అందరి నాతో మాట చెప్పండి. మీరు పిలవబడిన పిలుపుకు తగినట్టుగా. ఆ మాట మీ హృదయంలో స్టాంప్ వేసుకోండి ప్రియులారా. మీ హృదయంలో స్టాంప్ వేసుకోండి. మీరు పిలువబడిన పిలుపుకి నువ్వు తగినట్టుగా ఉండాలి. ప్రారంభంలో నీ పిలుపేంటి? ప్రారంభంలో నువ్వెవరిని పిలిచావు? నిన్నెవరు పిలిచారు? ఈ పిలుపుకు తగినట్టుగా ప్రారంభంలో ఉంది. ఇప్పుడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఏం కలిగి ఉండాలండి? శ్రద్ధ కలిగి ఉండాలి. 4వది, దీనికి ఒక పేరు పెడదాం ప్రియులరా. 4వదిగా ఏ రాయిని కదిలించొద్దంటే సంఘ ఐక్యత పొలిమేర రాయిని కదిలించొద్దు. అచ్యుతులు జోడించి చెప్తా. సంఘ ఐక్యత పొలిమేర రాయిని కదిలించబాకండి దయచేసి. సంఘానికి దేవుడు ఐక్యత ఇచ్చాడు. సమాధాన బంధం. ఈ బంధం ఏ బంధం అండి? అమ్మ అందరూ చెప్పండి, ఏ బంధం? సమాధాన బంధము చేత ఆత్మ కలిగించిన ఐక్యత. ఇది మనుషులు కలిగించింది కాదు. అయినోళ్ళు, సొంతోళ్ళు, కులపోళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ గిల్స్ వీళ్ళు కలిగించిన ఐక్యత కాదు. ఆత్మ కలిగించు బంధం. ఈ సంఘ ఐక్యత పొలిమేర రాళ్ళు అసలు కదిలించట్లు కాదు, పిప్పి అయిపోతున్నాయి ఈ రోజున. రాళ్ళు కనపట్లా, సంఘ ఐక్యతలు కనపట్టలేదండి. వాళ్ళ నీళ్ళ విమర్శించుకోవటం, వీళ్ళని వాళ్ళని విమర్శించుకోవడం, వీళ్ళ నీళ్ళు ఎల్లెత్తి చూపించుకోవటం, వాళ్ళ నీళ్ళు ఎల్లెత్తి చూపించుకోవటం. ఇది చెప్పాలన్నా ఇది సంఘ ఐక్యత పొలిమేరల కదిలిపోతాను ఇది నన్ను. అందుకే దేవుడు ఎప్పుడో రాయించాడు. ఏం మాట తెలుసా? కదిలించబాకు పొలిమేర రాయి. పొలిమేర రాయి కదిలించబాకో, పొలిమేర రాయి కదిలించబో. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా? యోబు గ్రంథం 24:2.
యోబు గ్రంథం 24:2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి, ఈ మాట వినండి, మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. అయ్యో, ఎంత విచారం అండి ఈ మాట, ఎంత విచారం. సరిహద్దు రాళ్ళు తీసేస్తున్నారు, పొలిమేర రాయి తీసేస్తున్నారంట, అక్రమంగా మందలను కలుపుకుంటున్నారంట, కలుపుకొని వాటిని మేపుతున్నారంట. ఏం చేతగాని పని ఆ సరిహద్దులో ఆ మందలను పెట్టుకుని మేపుతున్నాడు ఒక ఆయన. నువ్వేమో ఆ సరిహద్దు రాయి తీసేసావు, ఆ మందలను ఇటు కలిపేసుకున్నావు, వీటిని మేపుతున్నావు. ఏం పని? సంఘాల ఐక్యత పొలిమేరలు లేవండి, మందలను ఆక్రమించుకొని మేపుతున్నారు. నన్ను మన్నించండి, కొంచెం కఠినంగానే ఉండొచ్చేమో ప్రియులరా, ఎప్పుడు వినే మాటే ప్రియులరా. అమ్మ నీ కోసం ఎంత కష్టపడిందో, నవమాసాలు మోసి నీకోసం ఆమె జీవితాన్ని కూడా పోగొట్టుకొని, బ్రతుకుతుందా చచ్చిపోద్దా అన్ని పక్కన పెట్టేస్తుంది. నువ్వు భూమి మీదకి వస్తే నీ చేత అమ్మ అని పిలిపించుకోవడానికి పడే తపన అంతా ఇంత కాదు ప్రియులరా. కానీ ఈ రోజున అలాంటి ఆమెను అమ్మ అని పిలవటానికి నోరు రావట్లేదు. కానీ చాలామందికి, నన్ను మన్నించండి, రోడ్డుని పోయే వాళ్ళని అటు వాళ్ళని ఇటు అమ్మ 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 అమ్మ. ఈ అమ్మ ఏమవ్వాలి? ఈ అమ్మ ఏమవ్వాలి? అడుక్కు తినాలా? అక్రమముగా మందలను ఆక్రమించుకొని మేపుతున్నారండి. ఈ రోజున అదే జరుగుతుంది చాలా చోట్ల. అక్రమంగా చేర్చుకోవటం, వాటిని మేపటం. సంఘ ఐక్యత పొలిమేరలను, సరిహద్దురాలను తీసాక మోసం, అన్యాయం, స్వార్థం ఇది లాభపడకూడదండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కొలత కొలుస్తాడు. ఆమె బిగ్గరగా ఆమె చెప్పండి, బిగ్గరగా. అంతే, సమస్యలు నువ్వు ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, నీ సొంత బిడ్డను తీసుకొచ్చి వాడికి పెట్టినా, తిట్టినా, కొట్టినా, లెట్టకపోయినా, కష్టంలో ఎప్పటికైనా ఒకటే మాట అంటే ఏంటో తెలుసా? మా నాన్న, మా అమ్మ అంటారు. కానీ ఎవన్నో తీసుకొచ్చి మొప్పోతులాగా పెంచితే నిన్న అమ్మ అంటాడండి వాడు, అంతే. సంఘ ఐక్యత పొలిమేరలను కాపాడి తీరుదుముగాక, అప్పుడండి అభివృద్ధి. బైబిల్లో ఒక మాట ఉంది, కౌజు పెట్టంట తను పెట్టని గొడ్లను తీసుకొచ్చి పొదిగిద్దంట. ఏంటండి? దాని గుడ్లు పెట్టడం చేత కాదు, ఎవరో పెట్టిన గుడ్లను తీసుకొచ్చేసి అది పొదిగిద్దంట. అది ఎంత అన్యాయం చూడండి. ఎవరో పెట్టిన గుడ్లను తీసుకొచ్చి కౌజు పెట్టి పొదిగిద్దంట. అది చేత ఇద్దండి అసలు. పొలిమేర రాయిని కదిలించొద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని రాళ్ళు అయినాయండి? కనపడలేదు కానీ అన్ని రాళ్లే. ఒకటి, ఏ రాయిని కదిలించొద్దు? నువ్వు దేవుని వాక్యపు పొలిమేర రాయిని కదిలించబాకు, కలబ్బాకు, చేర్చబాకు. ఒకటే పట్టుకొని ఏలాడబాకు, మిగతా అన్ని. రెండవదిగా, ఏ రాయిని కదిలించొద్దు? పరిశుద్ధ జీవితపు పొలిమేర రాయిని కదిలించబాకు. మూడవదిగా, ఏ రాయిని కదిలించొద్దండి? కుటుంబ విలువల పొలిమేర రాయిని కదిలించబాకు. నాలుగవది, ఏ రాయిని కదిలించొద్దండి? సంఘ ఐక్యత పొలిమేర రాయిని కదిలించబాకు. ఆమె నన్ను బిగ్గరగా. 5వది ఆఖరిది, ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:2, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఆమె నన్ను బిగ్గరగా. ఎలా ఉండాలంటే అందరూ నమ్మకంగా. 5వది ఆఖరిది, నమ్మకత్వపు పొలిమేర రాయిని కదిలించుకోబాకు. ఇది లాస్ అయ్యవా, నీకు అన్నీ లాస్ అవుతాయి. నమ్మకాన్ని సంపాదించుకో, అన్నిటిలో నమ్మకాన్ని సంపాదించుకో. దేంట్లో మళ్ళీ పైనుంచి రావాలి. దేవుని వాక్యంలో నమ్మకంగా ఉండు. 2, పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉండు. 3,
కుటుంబ విలువలో, కుటుంబంలో కాదు, కుటుంబానికి విలువ ఉండాలి. కుటుంబ విలువలో నమ్మకంగా ఉండాలి. 4, సంఘ ఐక్యతలో నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకపు పొలిమేర రాయిని కదిలించబాకు. ఎందుకు పనికిరావండి? మనిషి మీద నమ్మకం పోయిందా, నువ్వు మరలా నిజంగా ప్రయత్నం చేసినా సరే నిన్నెవరు నమ్మరు. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగుతుందండి. నమ్మకపు రాయిని కదిలించుకోబాకు. వేటి మూలానో పలానా మనిషిరా, నమ్మకం అంతే, చచ్చిపోయిందాక స్టాంప్ అయిపోవాలి అంతే. పలానా మనిషిరా, పలానా బిడ్డ, దేవునికి, 2 సంఘానికి, సేవకురాలికి ఒక నమ్మకం కలగాలి. నమ్మకాన్ని సంపాదించుకోవాలండి. భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి, కాపురం అప్పుడు బాగుంటుంది. భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి, వారి మధ్య ప్రేమ స్థిరంగా ఉంటుంది. భౌతికమైన ఈ బంధాల కోసం ఇన్ని తిప్పలు పడుతుంటే అస్సలైన బంధము దేవుని సిలువ రక్త సంబంధము. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ బంధంలో మనకేముండాలో తెలుసా? నమ్మకం అండి. అనండి, ఏముండాలండి? నమ్మకం. ప్రియులరా, నమ్మకం అనే పొలిమేర రాయి కదిలిపోతుందండి. నన్ను చెప్పండి, 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తా. ఈ రోజున మాట్లాడివ్వండి. సంఘములో ఉన్న నమ్మకమేమో కానీ పేర్ల కోసం, ప్రాఖ్యాతల కోసం పోటీ ఎక్కువైందండి. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సంఘాల నమ్మకమేమో పక్కన పెట్టండి, పోటీ అయిపోయింది బాగా. ఇప్పుడు పేరైపోయింది బాగా. ఎక్కడే సాతానోడు ఇలా లాగేసాడన్న సంగతి తెలియట్లే వీళ్ళకి. గేలం వేసి ఎప్పుడో లాగేసాడు వాళ్ళు. నువ్వెవరు అండి పరిశుద్ధతలో పలానోళ్ళు నెంబర్ 1 అంటానికి? తీర్పు తీర్చమాకు. పలానా ఆయనండి నెంబర్ 1 అంటానికి నేనే పాటి వాడిని? తీర్పు తీర్చబాకు. ఎక్కడే సాతానుడు వల్ల ఎప్పుడో పడిపోయావు నువ్వు. మేమండి పలానా పరిశుద్ధులో, మాదేనండి పరిశుద్ధత లేదు. నువ్వు అసలు కింద బోర్లు పడ్డావు. అది ఆ మాట వచ్చిందంటేనే నువ్వు బోర్లు పడిపోయావు, సాతాను చిక్కులో పడ్డావు అంతే. బాప్టిజం ఇచ్చే యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడికెక్కడ హెచ్చింపు అయిపోయిందండి. పేరు పోటీ. నమ్మకం లేదు. సేవా పిలుపుకు తగిన సౌలు రాజు కూడా అదే చేశాడు. ప్రియులు, పొలిమేర రాయి హద్దులు పోయినాయి, కానీ యోసేపు మాత్రం చాలా తగ్గించుకోడు. చప్పలు కొట్టరా బిగ్గరగా. అందుకే ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. ప్రియులరా, దానియేలు కూడా ఎంతగా తగ్గించుకున్నాడు, యోబు ఎంతగా తగ్గించుకున్నాడు. అన్నిటికి మించి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అన్నీ ఇచ్చాడు, కానీ యేసు ఎంతగా తగ్గించుకున్నాడంటే చివరికి సిలువ మరణము పొందునంతగా. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. ఇదండి పొలిమేర రాయిలోనే ఉంటాం. యేసు పొలిమేర రాయి హద్దు దాంట్లో ఏనాడు కూడా. యోబు పొలిమేర రాయి హద్దు దాటలా ఏనాడైనా. దానియేలు ఎప్పుడు పొలిమేర రాయి హద్దు దాటలా ఏ రోజైనా. యోసేపు ఏనాడు పొలిమేర హద్దు రాయి దాటలా. ఈ రోజున కదిలిపోతున్నాయి ప్రియులు, ఇంచుమించు కదిలిపోతున్నాయి ప్రియులు. సంఘం ఎప్పుడు కూడా పొలిమేర హద్దులోనే ఉండునుగాక, యేసు రక్తపు హద్దులోనే ఉండునుగాక, యేసు వాక్యపు విలువ హద్దులోనే ఉండునుగాక, సంఘ ఐక్యపు హద్దులోనే ఉండునుగాక, అన్నిటికి మించి నమ్మకపు హద్దులో ఉండి తీరునుగాక. లేచి నిలబడు, అయ్యా నేను అలాగే ఉంటానయ్యా హద్దులో. పైకి లేచి నిలబడదాం.